నెక్స్ట్ వన్ 105. హౌ యూ రెడ్యూస్ ఫ్రిక్షన్ ఎట్లా రెడ్యూస్ చేస్తాము? బై పాలిషింగ్ పాలిష్ చేయడం వలన, దీన్ని పాలిష్ చేయడం వలన స్మూత్గా మార్చడం, సర్ఫేస్ని స్మూత్గా మార్చడం వలన ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. స్మూత్గా మార్చడం వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది అని అంటే మొత్తం పాలిషింగ్ చేసుకుంటూ ఉండదు. ఎక్స్ట్రా పాలిషింగ్ కనుక చేసినట్టయితే మళ్ళీ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే పాలిష్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వన్, బై యూజింగ్ బాల్ బేరింగ్స్. ఈ రెండింటి మధ్య కనుక మనము బాల్స్ని కనుక యూజ్ చేసినాం అనుకోండి, ఈ బాల్స్ ఒకదాని మీద ఒకటి రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి బాల్ బేరింగ్స్ వల్ల కూడా ఫ్రిక్షన్ తగ్గుతుంది. లూబ్రికెంట్ దీని మధ్యలో లూబ్రికెంట్ కనుక పోసినట్టయితే మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. స్ట్రీమ్లింగ్ అంటే ఏంటిదనంటే ఆకారము. ఫర్ ఎగ్జాంపుల్ విమానాలను కనుక మీరు చూసినట్టయితే విమానాలన్నీ కూడా ఈ షేప్లోనే ఉంటాయి. ఎందుకు ఈ షేప్లో ఉంటాయంటే ఈ షేప్లో ఉండడం వల్ల దీని మీద ఎయిర్ అపోజ్ చేసే ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రీమింగ్ చేస్తారు. బాల్ బేరింగ్స్ ఆల్రెడీ రిపీటెడ్. సో ఈ విధంగా మనకు ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసే అంశాలు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 106. డస్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఫండమెంటల్ ఫోర్స్? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఫండమెంటల్ ఫోర్సా? కాదు, ఫండమెంటల్ ఫోర్స్ కాదు. మరి ఏ ఫోర్సెస్ ఫండమెంటల్ ఫోర్సెస్? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్. ఏంటివి? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఫండమెంటల్ ఫోర్స్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. రైట్ ఫండమెంటల్ ఫోర్సెస్. ఏంటి ఫండమెంటల్ ఫోర్సెస్? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్. ఇవి మూడు కూడా ఫండమెంటల్ ఫోర్సెస్.